దంతవైద్యుడు రోగుల దంతాలను పరిశీలించడానికి ఉపయోగించే అద్దం ఏ రకమైనది? The mirror used by a dentist to examine the teeth of patients is. Answer. Option A. Concave. పుటకారం. లేజర్ అనేది ఏ రకమైన వికిరణాన్ని ఉత్పత్తి చేసే పరికరం? లేజర్ is a device for producing. Answer. Option D. Stimulated radiation. ప్రేరిత వికిరణం. ఎంఫీసిమా అనేది ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి? ఎంఫీసిమా is a disease associated with. ఆన్సర్. ఆప్షన్ సి. లంగ్స్. ఊపిరితిత్తులు. ఏ కణజాలం మొక్కల భాగాలకు బలాన్ని అందిస్తుంది? Which tissue provides strength to the plant parts? Answer. Option D. Sclerenchyma. వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత? Refractive index of a diamond is. Answer. Option A. 2.42. ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది? Sound travels in the form of. Answer. Option B. Longitudinal waves. రేఖాంశ తరంగాలు. తరంగాలను ఉపయోగించి సముద్రపు లోతును కొలిచేందుకు నౌకలలో ఉపయోగించే సాంకేతికత ఏది? This technique used in ships to calculate the depth of ocean beds is. Answer. Option B. Sonar. హైడ్రోకార్బన్లు దేనికి మూలం? హైడ్రోకార్బన్స్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్. ఆన్సర్. ఆప్షన్ ఏ. ఫోటోకెమికల్ స్మాగ్. SO2 యొక్క ప్రధాన మూలాలు ఏమిటి? What are the major sources of SO2? Answer. Option A. Vehicular combustion. వాహనాల దహనం. హెమోఫీలియా అనే జన్యుపరమైన రుగ్మత దేనికి దారితీస్తుంది? Hemophilia is a genetic disorder which leads to. Answer. Option D. Non-clotting of blood. Non-clotting of blood. రక్తం గడ్డకట్టకపోవడం.